హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీకు హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. చేద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా బిర్యానీలోకి బిర్యానీ మసాలాను దంచుకుందాం ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: యాలుక్కాయ, లవంగం, చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, జాజికాయ. దంచేస్తాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీ మసాలా బయట కూడా ప్యాకెట్లు అమ్ముతుంటారు ఫ్రెండ్స్. అయితే నేను ఫ్రెష్గా తయారు చేసుకొని బిర్యానీలోకి వేసుకుంటా ఉంటాను. బిర్యానీ మసాలా అయితే దంచుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకొని దమ్ బిర్యానీలోకి చికెన్ని కలిపేద్దాం. మసాలా స్మెల్ అయితే ఎదిరిపోతుందండి. దమ్ బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: చికెన్ 1.5 kg, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఘీ, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు 1 కప్పు, ఒక 5 మిర్చి, మనం దంచిన మసాలా. చూసారుగా, అసలు ఆ స్మెల్లే గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. బిర్యానీ మసాలాలు 1 కప్పు నెయ్యి. కలిపేద్దాం. దంచిన మసాలా, మీరు ఈ బిర్యానీ మసాలా ఇంట్లో దంచి చూడండి ఫ్రెండ్స్. ఆ స్మెల్ అసలు అమోఘమే వేరు. అసలు నిమ్మరసం, ముందు మసాలాలు కలిపిన తర్వాత చివరిలో ఆయిల్ యాడ్ చేసుకుంటే మసాలాలు మొత్తం ముక్కలు బాగా పట్టింది. బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క కలిపేయాలి ఫ్రెండ్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. కలిపేద్దాం ఫ్రెండ్. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేద్దాం. వీటిని కూడా కలిపేద్దామండి. 2 గ్రీన్ చిల్లీ. చెయ్యి మాత్రం బాగా వాటంగా ఉండాలండి. తిప్పుతా ఉండాల. మనం ఎంత కష్టపడినా కూడా చివరిలో ఫలితం ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనండి. 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం. కలిపేద్దాం. ఒక అరగంట మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది ఫ్రెండ్. దీన్ని 60% బిర్యానీలో ఉడికిచ్చేద్దాం. 60% ఉడికించుకున్న తర్వాత రైస్లోకి 40% బాయిల్ చేసుకుంటే 100% పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుందాం. చికెన్ అయితే బాగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్. 60% బాగానే ఉడికింది. ఇది దించేసి రైస్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీకి అయితే ఎసురు పెట్టేసాము. ఈ ఎసురు మరిగేలోపు మనం వీటికి కావాల్సిన మసాలాలు యాడ్ చేసేద్దాం. బిర్యానీ మసాలాలు: కొద్దిగా పుదీనా, ఒక నిమ్మ పెద్ద పిండేద్దాం. ఒక గుప్పెడు ఉప్పు వేసేద్దాం. మిర్చి వేసేద్దాం. ఈ ఆయిల్ ముద్ద కాకుండా పలుకులుగా రావడానికి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత కలిపేద్దాం. ఎసరు పొంగే వరకు ప్లేట్ వేసేద్దాం. ఎసరు అయితే వచ్చేసిందబ్బా. ఇదంతా ఎసరులో నుంచి తీసేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ ఎసరుకి స్మెల్ వచ్చేసింది, బిర్యానీ స్మెల్. ఎసరులో అయితే బియ్యం పోసేద్దాం. ఫ్రెండ్స్, నానబెట్టిన బియ్యం అయితే వేసేసాం. దీన్ని 80% కుక్ చేసేసుకుందాం. మూత పెట్టేద్దాం. రైస్ అయితే 80% ఉడికేసింది ఫ్రెండ్స్. చికెన్లో యాడ్ చేసేద్దాం. చికెన్లోకి బిర్యానీ రైస్. పుదీనా, కొత్తిమీర.
ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెండ్స్. పప్పు ఘీ కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు హైలో పెట్టి దమ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుని దింపేద్దాం ఫ్రెండ్స్. దమ్ అయితే అయిపోయింది, దించేసుకుందాం. ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. బాబా ఏముంది అసలు, రెస్టారెంట్ కంటే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ దమ్ బిర్యానీలో తమ్కి భాజీ కూడా యాడ్ చేద్దామండి. ఈ రైతా వేసుకొని కూడా మీకు టేస్ట్ చెప్పేస్తా ఫ్రెండ్స్. ఈ వేడిగా ఈ రైతా వేసుకొని తింటుంటే ఫ్రెండ్స్ ఉంది మోగం అయ్యా, మోగం అసలు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.